నమస్తే. ఈరోజు మన సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మేరీ కొండో రాసిన స్పార్క్ జాయ్, అన్ ఇలస్ట్రేటెడ్ మాస్టర్ క్లాస్ ఆన్ ది ఆర్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ టైడీయింగ్ అప్. వస్తువులతో కిక్కిరిసిపోయిన మన ఇళ్లను ఎంతో ప్రశాంతంగా, అందంగా ఎలా మార్చుకోవచ్చు అన్నది ఈ పుస్తకం సారాంశం ద్వారా ఈ వివరణలో మనం తెలుగులో సవివరంగా తెలుసుకుందాం. నిజంగా ఇది మన ఇళ్లను ఒక స్వర్గసీమలా మార్చే అద్దిరిపోయే విధానం. అదెలాగో చూద్దాం. మన ఈ ప్రయాణంలో అసలు ఈ కొన్మారి మ్యాజిక్ ఏంటో ముందుగా చూద్దాం. ఆ తర్వాత మనకు సంతోషాన్నిచ్చే వస్తువులు ఏవి, వాటిని సర్దే కరెక్ట్ ఆర్డర్ ఏంటి, స్పార్క్ జాయ్ పుస్తకంలో ఉన్న స్పెషల్ విషయాలు, చివరగా కొన్ని వంటగది చిట్కాలు, ఇలా గందరగోళం నుంచి ప్రశాంతత వైపు మన జర్నీ సాగుతుంది. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు మన ఇళ్లల్లో మనల్ని విసిగించే వస్తువుల గందరగోళం, ఆ ప్రాథమిక సమస్య మూలాల్లోకి ఇప్పుడు డైరెక్ట్గా ఎంటర్ అవుదాం. ఎంత కష్టపడి సర్దినా ఇల్లు ఎందుకు మళ్ళీ మామూలైపోతుంది? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడూ వచ్చేదే కదా. ఇల్లు సర్దడమనేది ఎప్పుడూ నిరాశను మిగిల్చే ఒక అంతులేని ప్రాసెస్లా అనిపిస్తుంది. రోజుకొక గంట సర్దడం, లేదా ఆ వస్తువులను ఎక్కడో దాచేయడానికి కొత్త కొత్త స్టోరేజ్ డబ్బాలు కొనడం, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే కేవలం పైపైన సర్దితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మన పాత పద్ధతికి ఈ కొన్మారి పద్ధతికున్న మెయిన్ తేడా ఏంటంటే, పాత పద్ధతులన్నీ ఆ వస్తువులను ఏదో ఒక డబ్బాలో పెట్టి దాచేయడం మీద ఫోకస్ చేస్తాయి. కాని కొన్మారి పద్ధతి అలా కాదు. అదొక కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్. కేవలం మనకు ఆనందాన్ని ఇచ్చే వాటిని ఉంచుకుని రూమ్స్ వైజ్ కాకుండా ఒకే రకమైన వస్తువుల కేటగిరీల వారీగా ఒకేసారి పని పూర్తి చేయటం ఇందులో అసలైన ట్రిక్. ఈ అద్భుతమైన ఐడియా అసలు ఎలా పుట్టిందో తెలుసా? ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మేరీ కొండో చిన్నతనంలో స్కూల్ బుక్స్ సర్దుతూ బాగా అలసిపోయి ఏకంగా స్పృహ తప్పి పడిపోయారు. 2 గంటల తర్వాత లేచాక ఒక అద్భుతమైన నిజం తెలుసుకున్నారు. అదేంటంటే పారేయాల్సిన వస్తువుల మీద కాదు, మనకు నిజంగా ఉల్లాసాన్నిచ్చే వస్తువులని ఉంచుకోవడం మీదే ఫోకస్ చేయాలి అని. ఈ ఒక్క ఆలోచన మొత్తం తలరాతనే మార్చేసింది. అసలు ఈ కొన్మారి అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అన్నమాట. వస్తువులను పట్టుకున్నప్పుడు మనకు కలిగే సంతోషాన్ని లేదా స్పార్క్ జాయ్ని గుర్తించి అలాంటి వాటితోనే మన స్పేస్ని నింపుకోవడం. ఇంకో సర్ప్రైజింగ్ విషయమేంటంటే, ఒక షింటో ఆలయంలో 5 ఏళ్లపాటు పనిచేసినప్పుడు వచ్చిన స్ఫూర్తి కూడా ఈ పద్ధతికి ఒక ముఖ్య కారణం. ఇప్పుడు ఈ మెథడ్లోని అసలైన గుండెకాయలాంటి టాపిక్ దగ్గరకు వద్దాం. మనకు మన వస్తువులకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించే ఇది. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఒక వస్తువుని చేతిలోకి తీసుకున్నప్పుడు అది మనకు సంతోషాన్నిస్తుందా లేదా? అదే మెయిన్. పనికిరాని వస్తువులను పట్టుకుని వేలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన బరువు ఫీలవుతాం. అదే ఇష్టమైన వస్తువుల మధ్య ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా తేలికగా, హాయిగా ఉంటుంది. వదిలేసే ముందు ఆ వస్తువుకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకూడదు. మనం ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి. ముందుగా పారేయాల్సినవి పారేయాలి. అయితే ఇక్కడ పారేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్ రాకుండా ఉండటానికే వాటికి కృతజ్ఞతలు చెబుతాం. ఆ తర్వాత ఖచ్చితంగా ఒకేసారి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చెయ్యాలి. అలాగే ఉంచుకునే ప్రతి వస్తువుకు ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఇవ్వాలి. అప్పుడు ఇక ఇల్లు గందరగోళమయ్యే ఛాన్సే ఉండదు. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఈ పద్ధతిలో వస్తువులను ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో సర్దడం ఎంత ఇంపార్టెంట్ అన్నది చెబుతుంది. ఈ ఆర్డర్ని ఏమాత్రం మార్చినా మనకు ఆశించిన రిజల్ట్ రాదు సుమా. సర్దుబాటికి ఒక పక్కా ఆర్డర్ ఉంది. ఫస్ట్ బట్టలతో స్టార్ట్ చేయాలి, తర్వాత బుక్స్, కాగితాలు, ఆ తర్వాత కోమోనో అంటే ఇంట్లో ఉండే రకరకాల చిన్న చిన్న వస్తువులు, అండ్ ఫైనలీ ఎమోషనల్గా అటాచ్ అయిన జ్ఞాపకాలు. అసలు ఈ సీక్వెన్స్ ఎందుకు డిజైన్ చేశారంటే, మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి. అందుకే డెసిషన్ తీసుకోవడానికి కష్టంగా ఉండే ఎమోషనల్ వస్తువులను లాస్ట్లో పెట్టారు. ఇక మేరీ కొండో గారి స్పెషల్ ట్రేడ్మార్క్ నిలువుగా మడత పెట్టే విధానం గురించి మాట్లాడుకుందాం. బట్టలను ఒకదానిపై ఒకటి అడ్డంగా పేర్చడం వల్ల కిందివి కనబడవు, తీసేటప్పుడు ముడతలు పడతాయి. అదే నిలువుగా ఫోల్డ్ చేసి డ్రాయర్లలో పెడితే మన బట్టలన్నీ ఒకేసారి కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, మనకు ఏమాత్రం ఊహించలేనంత స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఇది నిజంగా అద్భుతం కదూ. ఇప్పుడు మనం మెయిన్గా ఈ ఎపిసోడ్కి మూలమైన స్పార్క్ జాయ్ పుస్తకం మీద ఫోకస్ చేద్దాం. ఆమె రాసిన మొదటి బెస్ట్ సెల్లర్కి ఇదొక అద్భుతమైన ఇన్ డెప్త్ కంపానియన్ లాగా పనిచేస్తుంది.
ఈ పుస్తకంలో ఏముందంటే ముఖ్యంగా కోమోనో లాంటి కేటగిరీల గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మొదటి పుస్తకం కాస్త డైరెక్ట్గా ఉంటే ఈ మాస్టర్ క్లాస్ బుక్ చాలా సాఫ్ట్గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్టలెలా ఫోల్డ్ చేయాలి, వస్తువులు ఎలా పెట్టుకోవాలి అన్నదానిపై క్యూట్గా ఉండే బొమ్మలు, డయాగ్రమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక రూల్ వెనుక ఉన్న అసలు కారణమేంటి అనేది చాలా కరుణతో వివరిస్తుంది. ఇక్కడొక బెస్ట్ పార్ట్ ఏంటంటే రూల్స్ని మనం కాస్త మార్చుకున్నా పర్వాలేదు. అవును, ప్రతి రూల్ని పిన్ టు పిన్ ఫాలో అవ్వాల్సిన పనిలేదు. ఆ రూల్ వెనకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి లేదా పర్సనల్ టేస్ట్కి తగ్గట్టుగా కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు కావాల్సింది మన ఇల్లు సంతోషకరమైన ప్రదేశంగా మారడం. అదే మన అల్టిమేట్ గోల్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అండ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇల్లు సర్దడంలో అన్నిటికంటే పెద్ద టాస్క్ అయిన వంటగది గురించి కొన్ని ప్రాక్టికల్ చిట్కాలిప్పుడు తెలుసుకుందాం. కిచెన్ విషయంలో కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కిచెన్ కౌంటర్ పైన ఏ వస్తువులు లేకుండా కంప్లీట్గా ఖాళీగా ఉంచాలి. దీనివల్ల వంట చాలా ప్రశాంతంగా సాగుతుంది. రెగ్యులర్గా వాడేవి కింద షెల్ఫ్స్లో, ఎప్పుడో ఒకసారి వాడేవి పైన షెల్ఫ్స్లో పెట్టాలి. అలాగే డ్రాయర్ స్పేస్ దొరకడం కష్టమే అయినా బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఒకచోట, చెంచాలు ఒకచోట ఇలా లాజికల్గా గ్రూప్ చేసి పెట్టుకుంటే మన పని సగం ఈజీ అయిపోతుంది. అలాగే మసాలా దినుసులను స్వీట్, స్పైసీ, గరం మసాలా ఇలా రకాలను బట్టి గ్రూప్ చేసుకోవాలి. మల్టిపుల్ పనులు చేసే సింపుల్ టూల్స్ కొనుక్కోవడం చాలా బెటర్. ఇక ఫ్యూచర్లో ఇల్లు మళ్లీ చెత్తగా మారకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన రూల్ ఉంది. అదే ఒకటి లోపలికి, ఒకటి బయటికి. అంటే కొత్తది ఒకటి ఇంట్లోకొస్తే పాతది ఒకటి బయటికి వెళ్లాల్సిందే. అండ్ సీజన్ మారినప్పుడల్లా వస్తువులను ఒకసారి చెక్ చేసుకుంటే ఈ మ్యాజిక్ ఎప్పటికీ అలానే ఉంటుంది. సో ఫైనల్గా ఒక ఆసక్తికరమైన విషయం ఆలోచిద్దాం. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కేవలం మనకు ఆనందాన్ని మాత్రమే ఇచ్చేది అయితే అసలు మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా. మన చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా, అందంగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. ఆ ప్రశాంతతను మన సొంతం చేసుకోవడానికి కొన్మారి పద్ధతి ఒక గొప్ప అవకాశం. ఆలోచించండి, ఇంట్లోని ప్రతి వస్తువు సంతోషాన్నిస్తే మన జీవితం ఎలా మారుతుంది?